అందరికీ నమస్తే అండి. దేవుడి గురించి చెడు ఆలోచనలు వస్తున్నాయా అని చెప్పేసి నేను ముందు వీడియో చేశాను. దానికి చాలామంది కామెంట్ చేశారు. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ పర్టికులర్ ఇష్యూతో ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారండి. ఆ వీడియోకి మీరు అలా కామెంట్ చేయడం వల్ల చాలామంది ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. అలా చూసినప్పుడు వాళ్ళు ఒక్కళ్ళే కాదు, చాలామంది ఇటువంటి సమస్యతో బాధపడుతున్నారు అని చెప్పేసి కొంత ధైర్యంగా ఉండే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఇంకా కొంచెం డీప్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. దేవుడి గురించి అసభ్యకరమైన ఆలోచనలు చాలామందికి వస్తాయి. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మైండ్లో బూతులు తిట్టుకోవడం, దేవుడి విగ్రహాలతో ఏవేవో చేస్తున్నట్టు అసభ్యకరమైన ఆలోచనలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనినే సైకలాజికల్ టర్మ్స్లో స్క్రిప్యులాసిటీ, ఓసిడి అంటారు. వీటిల్నే రిలీజియస్ ఇంట్రూసివ్ థాట్స్ అని కూడా అంటారనమాట. ఇది చాలా మంది ఫేస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఇటువంటి ఆలోచనలకి మనం దూరంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి పనులు చేయడం వల్ల మనం పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాము, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. మన మైండ్ అనేది చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అండి. సో మన మైండ్తో మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అదే మైండ్ వల్ల మనం ఎంతో సఫర్ అవుతూ ఉంటాం అన్నమాట. మన మైండ్కి ఇది మంచి ఆలోచన, ఇది చెడు ఆలోచన అని చెప్పేసి తెలియదు. మనకి దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడిని మనం ఎంతో గౌరవంగా చూసుకుంటాము. దేవుడు అంటే భక్తి ప్రేమతో ఉంటాము. అండ్ దేవుడి గుడికి వెళ్తూ ఉంటాము. దేవుడితో చాలా కనెక్టెడ్గా ఉంటాం. సో మైండ్కి మనల్ని చూసి ఏమనిపిస్తుంది, ఈ వ్యక్తి దేవుడి పరంగా చాలా కనెక్టెడ్గా ఉన్నాడు. సో దేవుడి గురించి ఇబ్బందికరమైన ఆలోచనలు వస్తే ఎంత ప్రమాదమో అని చెప్పేసి ఒక హై అలర్ట్ మోడ్లోకి మన మైండ్ వెళ్ళిపోతుందండి. సో ఇటువంటి హై అలర్ట్ మోడ్లోకి మన మైండ్ వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏదైనా చూసినా, దేవుడికి సంబంధించి ఏమైనా చేస్తున్నా కూడా మన మైండ్ ఆటోమేటిక్గా దేవుణ్ణి ఏమనకూడదు, దేవుడి పరంగా మనకి ఎటువంటి బ్యాడ్ థాట్స్ రాకూడదు అనే హై అలర్ట్ మోడ్లో మనకి మెసేజ్ పంపించినప్పుడు మనం ఖచ్చితంగా దాని గురించి ఆలోచించి ఇలా ఇబ్బందికరంగా ఆలోచన ఉండకూడదు అని వెంటనే ప్రాసెస్ అయిపోయి మనకి నెగిటివ్ థాట్స్ అనేవి, అసభ్యకరమైన ఆలోచనలు అనేవి మన మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయండి. ఒక రకంగా ఈ థాట్స్ రావడం వల్ల మనకి మనం ఏం ప్రూవ్ చేసుకుంటున్నాము, దేవుడు అంటే మీకు చాలా భక్తి ప్రేమ, అలాగే దేవుడి పరంగా పవిత్రమైన మనసు ఉందని మీరు ఖచ్చితంగా గమనించండి. నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఈ నెగిటివ్ ఆలోచన ఏదైతే ఉందో అది రియల్ కాదు. ఖచ్చితంగా దానికి ట్రూత్ అనేది లేదు. ఈ నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైనా మనకు వచ్చినట్టయితే ఖచ్చితంగా వాటిని ఇగ్నోర్ చేసేయాలి. చాలామందికి ఇగ్నోర్ చేయడం అనేది చాలా కష్టము. కాకపోతే కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా మనం ఆ థాట్స్ అనేవి దూరం చేసుకోవచ్చు. ఆలోచన వస్తోంది, అది రియల్ కాదు. ఆ ఆలోచనని మనం నిజం చేస్తే అది చాలా ఇబ్బంది కదా. సో మనం ఆ పని చెయ్యం కాబట్టి ఈ నెగిటివ్ ఆలోచనలు ఎన్ని వచ్చినా కూడా మనం దాని గురించి భయపడక్కర్లేదు. ఈ ఆలోచనలకి వాల్యూ లేదు. అలాగే సంకల్పానికి చాలా వాల్యూ ఉంది. మనకు వచ్చిన ఆలోచనలు మన చేతుల్లో లేవు, కానీ మనం చెయ్యాలనుకునే పని, ఆ సంకల్పము ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. దేవుడి పరంగా మనం స్తోత్రాలు చదువుకోవాలి, దేవుడి గుడికి మనం వెళ్ళాలి, ఇదంతా కూడా సంకల్పము. ఇది పాజిటివ్ థాట్ ద్వారానే వచ్చిన సంకల్పం. ఆ సంకల్పం ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి ఇవి కౌంట్ అవుతాయి. అండ్ ఇది భగవంతుడు చూస్తారు తప్ప మనకి ఎటువంటి సంకల్పము లేని ఆ నెగిటివ్ థాట్స్ని ఖచ్చితంగా మనం పరిగణించకూడదు. వాటిని ఇగ్నోర్ చేసేయడమే చాలా చాలా మంచిది. ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు రాగానే మనం దేవుడికి సారీ చెప్పడం, దేవుడి కాళ్ళ మీద పడిపోవడం, నన్ను క్షమించండి, నన్ను వీలైతే చంపేయండి, ఇటువంటి మాటలు కూడా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఇలాంటి పనులు చేయొద్దు. ఇటువంటి పనులు మీరు ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు చేస్తున్నారో మన మైండ్ ఆ సిగ్నల్ని చాలా రాంగ్గా తీసుకుంటుంది. అండ్ అటువంటి రాంగ్ సిగ్నల్ వల్ల ఆ హై అలర్ట్ మోడ్లో మన మైండ్ ఉండడం వల్ల పదే పదే మనకి అదే థాట్స్ని గుర్తు చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మనం రోజు చేసుకునే పనుల్లో కూడా ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఈ ఆలోచన వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉంటే ఖచ్చితంగా ఆలోచన వచ్చేస్తుందండి. మీరందరూ చేయవలసిన పని ఏంటి అంటే మెడిటేషన్ చేయడం చాలా చాలా మంచిది. ఇది చాలామంది నా ముందు వీడియోలో కామెంట్స్లో చెప్పారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అలాగే తినే ఆహారం కూడా చాలా ముఖ్యంగా చూసుకోవాలి అండి. జ్యోతిష శాస్త్రం ప్రకారము
రెండవ స్థానము మన విలువలని సూచిస్తూ ఉంటుంది. సో రెండవ స్థానము మన నోటిని కూడా సూచిస్తూ ఉంటుంది. మనం ఏం తింటున్నామో, ఏం మాట్లాడుతున్నామో దానివల్లే మన యొక్క వాక్కు, మన కుటుంబము, మన విలువలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సో ఖచ్చితంగా ఎవరైనా సరే ఆహారము మితంగా తీసుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం కూడా చాలా మంచిది. నాన్ వెజ్ తినేవాళ్ళు చాలామంది ఉంటారు, నాన్ వెజ్ మానే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదండి. ఒక వారంలో 4 రోజులు తినేది వారంలో 2 రోజులు అలా తినడానికి ప్రయత్నం చేయండి. మనం ఏం చూస్తున్నామో కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే మన బ్రెయిన్ డైరెక్ట్గా ఏది చూడదు, మన కంటి ద్వారానే మనం ప్రతిదీ చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం చూస్తున్నా కూడా అవి ఇబ్బందికరంగా ఉండకూడదు. ఉదాహరణకి పాన్ వీడియోస్ చూడడం కానీ, లేకపోతే ఈ క్రైమ్ సీన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూడడం కానీ, ఇవి కూడా మన మైండ్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ హై అలర్ట్ మోడ్లో ఉన్న మన మైండ్కి ఇటువంటి సీన్స్ కనుక మన కళ్ళ ద్వారా మనం పంపిస్తే ఖచ్చితంగా మనకి కావాల్సిన వ్యక్తుల మీద, మనం ఎంతో ప్రేమించే దేవుడి మీద అటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి ఇంపోజ్ చేసేస్తుంది మన మైండ్. ఎప్పుడైతే మనకి చెడు ఆలోచనలు వచ్చాయో మన మైండ్ అనేది ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఆ ఆలోచనల్ని ఎదిరించడానికి, దాన్ని ఫైట్ చేయడానికి మనం చూడకూడదు. జస్ట్ మనం ఒక 5 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి అసలు ఏమవుతుందో అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడూ కూడా మీరు ఒక అబ్జర్వర్ లాగే ఉండాలి. ఎంత ఇబ్బందికరమైన ఆలోచన వచ్చినప్పటికైనా సరే ఆ థాట్స్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. సో మన మైండ్కి అర్థమవుతుంది, ఓకే ఇది ఒక లూప్ లాంటిది, దీని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనల్ని కంఫర్టబుల్ జోన్లోకి ఖచ్చితంగా తీసుకొస్తుంది. అలాగే మీరు ఎప్పుడైనా ఇటువంటి ఇబ్బందికరమైన ఆలోచనలు వచ్చేస్తున్నప్పుడు ఒక పేపర్ తీసుకుని మీకు ఎటువంటి ఆలోచనలు వచ్చాయో ఖచ్చితంగా ఆ పేపర్ మీద రాసి దాన్ని కాల్ చేయండి. మనం భగవంతుడికి ఏమైనా సమర్పిస్తున్నప్పుడు, ఈ యజ్ఞాలు యాగాలు చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఆ యొక్క అగ్నిలో వేసేస్తూ ఉంటాం. అది భగవంతుడికి చేరుతుంది అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. అలాగే ఆస్ట్రాలజికల్గా కూడా ఇది ఒక రెమెడీ. మనం ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్తో సతమతం అయిపోతుంటే మనం దాన్ని ఒక పీస్ ఆఫ్ పేపర్ మీద రాసేసి అది కాల్ చేయడం వల్ల చాలా చాలా యూజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి అది ట్రై చేయండి. ఇంకొక చిన్న ట్రిక్ మనం ఏం చేయొచ్చు అంటే మన మైండ్కి ఒక పేరు పెట్టుకోండి. ఇది చాలా ఫన్నీగా ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీ మైండ్కి చింటూ అనే పేరు పెట్టండి, లేకపోతే పండు అనే పేరు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు నెగిటివ్ థాట్స్ని మీ మైండ్ ఇస్తున్నప్పుడు టేక్ ఇట్ ఈజీగా తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అనుకోండి, ఎరా చింటూ నాకు మళ్ళీ నెగిటివ్ థాట్స్ వస్తున్నావా, అలా ఉండొద్దురా, ఇలా మనం కమ్యూనికేట్ చేసుకుంటే మైండ్తో ఖచ్చితంగా ఆ నెగిటివ్ థాట్స్ అనేవి తగ్గుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటివి దేవుడికి సంబంధించినవి చదువుతున్నప్పుడే వస్తాయి గనక మీరు మానసికంగానే చదువుకోకుండా మీరు మీ నోటితో బయటికి చెప్తూ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు గనక ఇలా చేస్తే మన ఫోకస్ అంతా కూడా మనం ఏం చదువుతున్నామో దాని మీద ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం నెగిటివ్ థాట్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ఇటువంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి ద్వేషించుకోవద్దు. అద్దం ముందుకు నవ్వుతూ వెళ్ళండి. ఐ లవ్ మై సెల్ఫ్ అని ఖచ్చితంగా అనుకోండి. ఈ నెగిటివ్ ఆలోచనలు ఇవి అవి రియల్ కాదు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, నన్ను దేవుడు చాలా ప్రేమిస్తున్నారు అని చెప్పేసి మీకు మీరు భావించండి. ఎప్పుడైనా సరే ఈ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే దేవుడి పరంగా మనకి ఎంతో భక్తి ఉందని, ప్రేమ ఉందని అర్థం. ఎంతో పవిత్రంగా ఉన్నారు కాబట్టే ఇటువంటి ఆలోచనలు కూడా మన మీద అటాక్ అవుతున్నాయి. మనం చాలా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అర్జునుడు అంతటి వాడే శ్రీకృష్ణ పరమాత్మతో, స్వామి ఈ యొక్క ఆలోచనలు కంట్రోల్ చేయడం కన్నా గాలిని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అన్నట్టు చెప్పారు. సో కృష్ణుడు దానికి అసలు కోప్పడలేదు. ఆయన ఏం చెప్పారు అంటే ప్రాక్టీస్ చేయాలి. మన మనస్సు ఎన్నో జన్మల నుంచి ఉన్న ఎక్స్పీరియన్సెస్ని పట్టుకుని ఈ జన్మ తీసుకుంటుంది. ఎన్నో జన్మల వాసనలు ఈ యొక్క మనస్సుతో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో దానివల్లే మనకి కళలు కూడా వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు చూడని విధంగా కళలు కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ మనస్సుని ఖచ్చితంగా కట్టి పాడేయాలి. మెయిన్ విషయాన్ని గుర్తు చేసుకుందాం. మనము ఈ శరీరం కాదు, మనము ఈ ఆలోచన కాదు, మనము మన మనస్సు కాదు, మనము చైతన్య స్వరూపులమే. సో చైతన్య స్వరూపము అంటే కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ అనేదే భగవంతుడు. ఆ కాన్షియస్నెస్ అనేదే ఒక పరమాత్మ. ఆ కాన్షియస్నెస్ నుంచే మనం కూడా ఉద్భవించాం. ఒక పెద్ద అగ్ని ఉందనుకోండి, అది పరమాత్మ అనుకుందాము. ఆ అగ్ని నుంచి
నిప్పు రేణువులు కూడా బయటకు వస్తూ ఉంటాయి కదా, అవి ఈ హ్యూమన్ సోల్స్. ఆ అగ్ని పూర్తి జ్ఞాన స్వరూపము. కాకపోతే ఆ అగ్ని నుంచి వచ్చే మనము అంటే మన సోల్స్, ఈ అగ్ని రేణువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఖచ్చితంగా జ్ఞానం ఉంటుంది, కాకపోతే అజ్ఞానం కూడా ఉంటుంది. ఆ అజ్ఞానం వల్లనే నేను, నాది అన్న ఇండివిజువాలిటీ అనేది మన ఆత్మ అంటే మన హ్యూమన్ సోల్ కోరుకుంటూ ఉంటుంది. సో ఆ ఇండివిజువాలిటీ మనకి కావాలి. అసలు ఎందుకు మనకి ఇండివిజువాలిటీని భగవంతుడు ఇచ్చారు? అగ్ని ఉందనుకోండి, ఆ అగ్నికి సహజ లక్షణము వేడిగా ఉండడం, అలాగే ఈ హ్యూమన్ సోల్కి సహజ లక్షణము ఇండివిజువాలిటీ. సో అటువంటి ఇండివిజువాలిటీ ఎప్పుడు వస్తుంది హ్యూమన్ సోల్కి? తనే గొప్ప, తనే ఉన్నాడు, తనదే మనస్సు, తనదే ఇల్లు, తనదే సంపద అన్న ఆలోచనల వల్ల ఆ ఇండివిజువాలిటీ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఈ ఇండివిజువాలిటీ కోరుకునే హ్యూమన్ సోల్కి దేవుడితో కూడా సంబంధం లేదు. ఒకవేళ దేవుడు కూడా ఉన్నాడు అంటే ఆ ఇండివిజువాలిటీ హ్యూమన్ సోల్కి ఎక్కడ ఉంటుంది? అందుకోసమే ఈ యొక్క సృష్టి తయారు చేసి భగవంతుడు మనల్ని సృష్టించి మాయలా ఉద్భవించారు. ఆ మాయలా భగవంతుడు ఉన్నారు కాబట్టే మనం ఎప్పుడు కూడా ఇండివిజువాలిటీతోనే ఉంటాము. నేను, నాది, నా మనస్సు, నా శరీరము, నా ఆలోచన అని చెప్పేసి ఈ జగత్తు అంతా కూడా నిజమే అని భావించి చాలా కనెక్టెడ్గా ఉంటాము. అంతా పర్మనెంటే అని అనుకుంటూ ఉంటాం. పెద్ద పెద్ద ప్రవచనకర్తలు ప్రవచనాలు చెప్తున్నప్పుడు కానీ ఇలాంటి వీడియోస్లో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు నిజమే కదా, దేవుడు అనేవాడు పర్మనెంట్, మనం శాశ్వతం కాదు కదా, మనం కూడా అదే చైతన్యంలోంచి వచ్చాం కదా అని అనిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ రోజు మన ఆఫీస్లో బాస్ ఏదో అన్నారని, లేకపోతే మనకి ఇష్టమైన స్వీట్ తిన్నామని ఆ పర్టిక్యులర్ క్షణాల్ని అదే నిజం అని అనుకుంటూ ఉంటాం. ఈ యొక్క నిజాన్ని మనం పట్టించుకోమన్నమాట. సో ఆ ఇండివిజువాలిటీ అనేది అజ్ఞానము. సో అజ్ఞానం నుంచి జ్ఞానం సంపాదించి భగవంతుడిలోకి కలిసిపోవడమే మోక్షం. సో ఇదంతా కూడా సెపరేట్ టాపిక్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు చైతన్య స్వరూపులు, మీకు నెగిటివ్ థాట్స్ ఏమైనా వస్తున్నాయి అంటే, మీరు దేవుణ్ణి తిట్టేస్తున్నాను అన్న ఆలోచన వచ్చిందంటే జస్ట్ ఆ థాట్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎంతవరకు ఉంటుంది? గంట సేపు ఉంటుంది ఆ థాట్? ఉండదు కదా. ఆ పాసింగ్ క్లౌడ్ లాగా అది వచ్చి అది అలా ఫేడ్ అయిపోతుంది. అమ్మో నాకు ఈ ఆలోచన వచ్చేస్తుంది, ఇప్పుడు ఏమైపోతుందో అని భయపడద్దు. మీరు ఆ భయపడ్డారు అంటే అగ్నికి ఆద్యం పోసినట్టు అనమాట. అది ఇంకా నెగిటివ్ థాట్స్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే మనస్సుకి కారకుడు చంద్రుడు. సో చంద్ర బలం గనక జాతకంలో ఉన్నా కూడా వాళ్ళకి మనశ్శాంతి ఖచ్చితంగా ఉంటుంది. చంద్రుణ్ణి ధరించే దేవుడు ఎవరు? మనందరికీ తెలుసు, పరమేశ్వరుడు. అందరూ ఒకటే. శ్రీమన్నారాయణుడు కానీ, అమ్మవారు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే. మీరు మీ ఇష్ట దైవాన్ని నమశివాయ అనుకోవడం, నమో నారాయణ అనుకోవడం, మీకు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఆ యొక్క మంత్రం కానీ ఆ యొక్క దేవుణ్ణి మీరు స్మరించుకుంటే ఖచ్చితంగా నెగిటివ్ థాట్స్ అనేవి దూరం అయిపోతాయి. నాకు ఈ నెగిటివ్ థాట్స్ వచ్చినా కూడా నేను గుడికి వెళ్తాను, నేను స్తోత్రం చదువుకుంటాను అని గట్టిగా మనం సంకల్పం చేసుకుంటే భగవంతుడు చూసేది అది ఒక్కటే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోస్ని మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామందికి ఇది తెలియాలి. ఇది తెలియడం వల్ల ఎంతోమంది చాలా స్ట్రాంగ్ అవుతారు అండ్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్తారు. ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా చిన్నగా కనిపించవచ్చు కానీ జీవితాన్ని నాశనం చేసేస్తాయండి. కాబట్టి ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం ఎవరు కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ఖచ్చితంగా అందరికీ అవేర్నెస్ని స్ప్రెడ్ చేద్దాము. ఈ ఓసిడి ఇటువంటి ఇబ్బందికరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తగ్గించుకోవడానికి, పూర్తిగా తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్.